ఆల్మోస్ట్ కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ట్రావెల్ చేశారు కదా అవును. బుల్లెట్ మీద. అప్పుడే తీసుకున్న ఫ్రెష్ బుల్లెట్ మీద చేశారా? లేదండి, ఇట్స్ ఓల్డ్ బుల్లెట్ ఓన్లీ. ఇట్స్ ఓల్డ్ బుల్లెట్ ఆల్మోస్ట్ ఓన్లీయా? 2011 ఆ మోడల్ అది. ఓకే. సో దాని మీద అడ్వెంచర్ ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అంటే దీనికి ఒక బ్యాక్ స్టోరీ ఉంది యాక్చువల్లీ. సో నేను ఈ రైడ్ స్టార్ట్ చేసినప్పుడు స్పెషల్గా ఏంటంటే నేను కూడా పెద్ద బైక్ తీసుకొని చేద్దాము అని నాకు నేను లేటర్ ఆన్ ఐ రియల్ అంటే ఫ్రెండ్స్ కూడా అడగడం జరిగింది, వాళ్ళ బైక్స్ పైన వెళ్దాము అనే మైండ్ సెట్ ఉంది నాకు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ కావాలి, కొంచెం ఫాస్ట్ కూడా ఉండాలి కదా అని చెప్పేసి ఉంటా. అంటే బుల్లెట్ హ్యాస్ స్పీడ్ అనేది ఒక 120, 110 కంటే ఎక్కువ పోలేం దాని మీద. సో దట్స్ అ కాన్స్టెంట్ మెయింటైన్. అంటే ఆ పేస్ పెట్టుకుని కవర్ చేయవచ్చా లేదన్న క్వశ్చన్ మార్క్ ఉండే నాకు. నా బైక్ వీక్ అది ఇది అని చెప్పేసి నేను చాలా అనుకుంటుండే. బట్ లేటర్ ఆన్ అనిపించింది, వై నాట్ ఐ డూ ఇట్ ఆన్ మై బైక్ ఓన్లీ టు ప్రూవ్ దట్ బైక్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. సో ఆ క్వశ్చన్ రేజ్ చేయగానే దెన్ ఐ రియలైజ్, ఎందుకంటే అది ఎవరికైనా డ్రీమ్, కన్యాకుమారి కాశ్మీర్ చేయడం అనేది పెద్ద డ్రీమ్ అందరికీ అది. కానీ చాలా తక్కువ మంది ఫుల్ఫిల్ చేస్తారు ఆ డ్రీమ్ ని. సో నేను చాలా మంది ఏమనుకుంటారు అంటే అగ్రెసివ్ రైడింగ్ తోటి 100 hours చేశాను అనుకుంటారు, కానీ అస్సలు కాదు. మార్నింగ్ 3కి అట్లా రైడ్ స్టార్ట్ చేస్తుండే నేను, నైట్ 10-10:30కి రైడ్ క్లోజ్ చేస్తుండే. సో డేకి ఇన్ని కిలోమీటర్స్ అని పెట్టేసుకుంటుండే నేను. సో ఆ బేసిస్ పైన ఐ డిడ్ కన్యాకుమారి టు కాశ్మీర్.